హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం. రోజుకైతే పత్తి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. సో రైతన్నలు గమనించుకోవాలి. దానికంటే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు పాత వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అండ్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. కాస్త మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి రైతన్నలు. థ్యాంక్ యూ. ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి పత్తి 4,500 ఉండగా గరిష్ట ధర వచ్చి 8,400 ఉన్నది. గుజరాత్ రాష్ట్రంలో అయితే పర్వాలేదని అనిపిస్తుంది పత్తి ధరలు. ఇకపోతే హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,220 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,396 రూపాయలుగా పలికింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే కనిష్ట ధర వచ్చి 4,309 రూపాయలుగా పలకగా గరిష్ట ధర వచ్చి 7,635 రూపాయలుగా ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్ ఆధునిక పత్తి మార్కెట్లో అయితే పత్తి ధరలు తగ్గినాయని చెప్పుకోవచ్చు, రైతులను గమనించుకోవాలి. ఇకపోతే కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 1,009 రూపాయలు ఉండగా గరిష్ట ధర వచ్చి 7,929 రూపాయలు ఉన్నది. ఇకపోతే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,500 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,800 ఉన్నది. మహారాష్ట్ర రాష్ట్రంలోని కనిష్ట ధర చూసుకుంటే 7,425 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 7,500గా పలికింది. పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,300 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,900గా పలికింది. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కనిష్ట ధర వచ్చి 4,200 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,550 రూపాయలకు ఉన్నది. తమిళనాడు రాష్ట్రంలో చూసుకుంటే కనిష్ట ధర వచ్చి 6,000 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,300 పలికింది. సో ఫ్రెండ్స్, కొన్ని చోట్ల అయితే పత్తి ధరలు పెరిగినాయి, కొన్ని రాష్ట్రాల్లో అయితే పత్తి ధరలు తగ్గినాయని చెప్పుకోవచ్చు. సో రానున్న రోజుల్లో మన పత్తి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి మనం వీడియో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.